గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం లేడీస్లో వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో లేడీస్లో చాలా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కామన్గా వచ్చేవి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే లైక్ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 year వరకు 1.5 year వరకు ఇంటర్కోర్స్ ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ లేకున్నా కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పటికీ కూడా అంటే కన్సీవ్ కాకపోవడం అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడంని మనము ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తామండి. దీనికి నాట్ ఓన్లీ ఫీమేల్లోనే కాదు ప్రాబ్లం, ఈవెన్ మేల్లో కూడా మనం కాజ్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మేల్లో అయితే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, లేకపోతే స్పర్మ్ మర్టిలిటీ అనేది అది తక్కువ ఉండడము, అండ్ ఫీమేల్కి వస్తే అండ్ థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే పీసీఓడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా అంటే ఓవరీ ఏదైతే అండాశయం ఉంటుందో అండాశయం నుంచి ప్రాపర్గా అండం విడుదల కాకపోవడము అంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడము, ఇవే కాకుండా ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఉండడము, అండ్ యూటరస్లో ఫైబ్రాయిడ్స్ ఉండడము, రిపీటెడ్ అబార్షన్స్ ఉండడము, ఇలా చాలా కాజెస్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఫీమేల్స్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే 100%లో 70 to 80% ఫీమేల్స్ కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. దానికి ఏంటంటే చాలామంది వర్కింగ్ ఉమెన్ అనేది ఇంక్రీజ్ అవ్వడంతో స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళు ఇంక్రీజ్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఏదైతే బ్రెయిన్లో ఉంటుందో దాని నుంచి రావాల్సిన హార్మోన్స్ అనేటిది ప్రాపర్గా రిలీజ్ కాకపోవడం ద్వారా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడంతో అంతా కూడా అంటే ఓవరీస్కి కావాల్సిన ఏదైతే గర్భాశయంకి ఇరువైపులా అండాశయం ఉంటుందో అంటే ఆ అండాశయంలో అండం విడుదల కావాల్సిన దానికి హార్మోన్స్కి ఏదైతే సంబంధించింది ఉంటుందో ఆ పిట్యూటరీ గ్రంథి నుంచి రావాల్సిన హార్మోన్స్ కరెక్ట్ మోతాదులో రాకపోవడంతో ఆ ప్రాబ్లమ్స్ అనేవి స్ట్రెస్ లెవెల్స్ తోటి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయండి. అండ్ ఇవే కాకుండా అదర్ కాసెస్ ఏంటంటే లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కూడా మనం చూసుకోవచ్చు. చాలామంది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ద్వారా అంటే రక్తంలో అయితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కావడంతో పాటు అండ్ ట్యూబల్ బ్లాక్స్ ఉండడము అండ్ రిపీటెడ్ అబార్షన్స్ అయినప్పుడు అండ్ లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ ద్వారా ఆ ట్యూబల్లో ఉండే బ్లాక్స్ అనేవి క్లీనప్ చేస్తూ ఉంటారు. రిపీటెడ్ అబార్షన్స్ అయినప్పుడు ఆ స్టిల్ ఆ పార్టికల్స్ అనేటివి అక్కడే అదెషన్స్ అలాంటివి ఉండడంతో పాటు కూడా అలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా అరైజ్ అవుతూ ఉంటాయి. దీనికి మనం ముందుగానే ఆ సిమ్టమ్స్ అనేవి గుర్తించి హోమియోపతిలో వెంటనే కన్సల్ట్ అయితే మీకు 90 to 95% మీకు కంప్లీట్ క్యూర్ అనేది ఉండి ట్యూబల్ బ్లాక్ అనేది కూడా క్లియర్ అయిపోయి కన్సీవ్ కావడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పీసీఓడి అనే ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది. అటు మ్యారీడ్ అయిన లేడీస్కి కానివ్వండి, అటు అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా ఈ పీసీఓడి సమస్య అధికంగా కనిపిస్తుంది. సో పీసీఓడి వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు అన్మ్యారీడ్ లేడీస్లో చూసుకుంటే డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి, మ్యారీడ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రియారిటీ ఉంటుంది. సో అసలు పీసీఓడి ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి అంటే మనం దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటామండి. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే అయితే ఇప్పుడు చెప్పానో అండాశయం ఓవరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ సిస్ట్లు అనేటివి ఫామ్ కావడము, అయితే ఫాలికల్స్ అనేటివి మెచ్యూర్ అయ్యి అది ఓవర్ మనం రిలీజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఫాలికల్ అనేది ఇమ్మెచ్యూర్గానే ఉండిపోయి అంటే మెచ్యూర్ కాకపోవడంతో అవంతా కూడా నీటి బుడగల్లాగా ఫామ్ కావడము, దీంతో పాటు ఏంటంటే అక్కడ కరెక్ట్గా ఓవ్యులేషన్ లేకపోవడం. ఒకవేళ మ్యారీడ్ ఫీమేల్స్కి వస్తే అన్ఓవ్యులేటరీ స్టేజ్ అనేది ఉంటుంది అంటే కావాల్సిన అది అండం ఏదైతే రిలీజ్ కావాలో ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ కాకపోవడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, లేకపోతే కొందరికి ఈవెన్ 1 year వరకు కూడా ఓన్లీ ఇయర్లీ వన్స్ అనేది కూడా పీరియడ్స్ రావడము అంటే ఇరెగ్యులారిటీ అనేది అవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే మెయిన్గా బాడీలో అయితే ఫీమేల్స్కి ఆండ్రోజన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి ఫీమేల్స్లో అండ్ మేల్స్లో మనం చూస్తుంటాము. ఫీమేల్స్లో ఇది ఆండ్రోజన్ లెవెల్స్ అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండాలి. బట్ ఈ పీసీఓడి కండిషన్కి వచ్చే వరకు ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ మోతాదులో ఉండడంతో పాటు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కావడము అండ్ ఫీమేల్స్లో ఓవర్ వెయిట్ ఒబీస్ అంటే వెయిట్ బరువు పెరుగుదల ఉండడము, హెయిర్ ఫాల్ ఉండడము, ఇదే కాకుండా హిర్సుడిజం కండిషన్ అంటాము. హిర్సుడిజం అంటే అన్వాంటెడ్ ప్లేస్లో హెయిర్స్ రావడము, ఇలాంటి సింటమ్స్ చూస్తాము. ఇదే కాకుండా ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా బాడీలో డయాబెటీస్ కూడా రావడానికి చాలా అవకాశం అనేది ఉంటుందండి. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైతే అలోపతిక్ తీసుకుంటే మీ జస్ట్ పీరియడ్స్ రావడానికి మందులు అనేవి ఇస్తుంటారు కొన్ని పిల్స్ ద్వారా. బట్ మీకు హోమియోపతిలో ఏంటంటే ఆ పిట్యూటరీ గ్రంథి ఏదైతే అక్కడ గ్రంథి నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆ పిట్యూటరీ గ్రంథి ఒక గ్లాండ్ ఒక ఫంక్షన్ ఇంప్రూవైజ్ చేయడంతో పాటు హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి ఆ పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అయ్యి అండ్ సిస్ట్లు అనేటిది కూడా కంప్లీట్గా డిమాలిష్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. మా భార్య ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది మేడం. ఓకే.
అయితే ఆమెకు 3 months అవుతున్నాయి మేడం. అయితే వామిటింగ్స్ గా ఇట్లా ఏ చిన్న వామిటింగ్స్ అవుతున్నాయి మేడం. ఓకే. టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. ఓకే, సో ఫస్ట్ ట్రైమిస్టర్ ఉంది, సో వామిటింగ్స్ అవుతున్నాయి, దాని గురించి అడుగుతున్నాయి. అది మార్నింగ్ సిక్నెస్ అది కామన్ సిమ్టమ్ అండి. మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్స్ చూసుకోవడము అది కామన్ సిమ్టమే, దానికి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇందాక మనం పీసీఓడి గురించి మాట్లాడుకుంటున్నాం. సో వన్ అదర్ రీజన్ ఈస్ ట్యూబర్ బ్లాక్. మరి ట్యూబ్స్ అనేవి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో 2 ఉంటాయి. సో ఒక్క ట్యూబ్ బ్లాక్ ఉన్నా ఇంకో ట్యూబ్ ఓపెన్ ఉన్నా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఈ బ్లాకేజ్ని ఎలా క్లియర్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా కంపల్సరీ కన్సీవ్ కాలేము. ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెటెన్సీ అంటే ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా కనుక్కోవడానికి హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింజోగ్రఫీ అని టెస్ట్ అనేది చేయించుకోవాలండి. అంటే ఆ ట్యూబల్ బ్లాక్ ఉందా లేకపోతే పేటెంట్ ఉందా అనేది మనకి అర్థమవుతుంది. ఒకవేళ ట్యూబల్ బ్లాక్ లేకుండా పేటెంట్గానే ఉంది అంటే అక్కడి నుంచి రిలీజ్ అయ్యే ఓవమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్ అనేది కూడా హెల్దీగా ఉందా లేదా అనేది కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. దానికి ఫాలిక్యులర్ స్టడీకి కూడా మనం ఫార్వర్డ్ కావాలండి. దాంట్లో ఏంటంటే లైక్ రిలీజ్ అయ్యే ఎగ్ అనేది లేకపోతే పూర్ క్వాలిటీ ఉందా లేకపోతే కొంత రిలీజ్ అవుతుంటుంది ఎగ్ కానీ ఆ స్పర్మ్ తోటి కంపాటిబిలిటీ ప్రాపర్గా లేకపోవడం తోటి రిపీట్ అబోర్షన్స్ కావడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. సో రిలీజ్ అయ్యే ఎగ్ అనేది హెల్తీగా ఉందా, మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చిందా అనేది కూడా మనము ఈ టెస్ట్ ద్వారా చూసుకోవచ్చు. సో ఫాలిక్యులర్ స్టడీ అనేది కంపల్సరీగా మనం ఫార్వర్డ్ పోవాలి. ఎందుకంటే అయితే నార్మల్గా యూట్రస్లో ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది కూడా నార్మల్గా ఉందా లేకపోతే ఓవర్గా ఉందా, బల్కీ యూట్రస్ ఉందా, అదర్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటామండి, ఇలాంటి ఇన్ఫెక్షన్ ఏమన్నా బాడీలో ఉందా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవడానికి టార్చ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టార్చ్ టెస్ట్లో అంటే రక్తంలో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది ఏంటి అనేది కూడా మనకి అర్థమవుతుంది. దాంతోపాటు మనం కన్సీవ్ చేయడానికి ఇది కరెక్ట్ టైమా ప్రాపర్ టైమా కాదనేది కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లైక్ ఓవమ్ అనేది ఏదైతే 5th డే నుంచి ఫస్ట్ నుంచి నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ ఫస్ట్ 5 days వరకు నార్మల్ మెన్స్ అనేది అవుతుంది. 5th డే నుంచి ఆ ఓవమ్ అనేది డెవలప్ కావడం అనేది స్టార్ట్ అవుతుంటుందండి. నార్మల్గా 25 days to 35 days సైకిల్ ఉన్న ఉమెన్లో 11th నుంచి 17th డే వరకు మనకు ఆ ఫాలిక్యులర్ స్టడీలో డామినెంట్ ఎగ్ అనేది ఎంతవరకు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఏంటి అనేది మనకు అబ్జర్వ్ చేస్తుంటాము. నార్మల్ ఒక మినిమం సైజ్ ఎగ్ది హెల్దీ ఎగ్ సైజ్ అనేది 18 mm ఉంటుందండి. అండ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది 8 mm to 10 mm అనేది ఉంటుంది. సో వీటితో మనం కన్సిడర్ చేసి అది ప్రెగ్నెన్సీకి కరెక్ట్ టైమా లేదా అనేది కూడా మనం కన్సిడర్ చేసుకొని అండ్ హోమియోపతిలో కూడా ఏమన్నా వాళ్ళకి అబ్నార్మాలిటీ ఉంది ట్యూబల్ బ్లాక్ ఉంది అంటే ఈవెన్ లాప్రోస్కోపీ ద్వారా అదని క్లీన్ అవుట్ చేస్తుంటారు. బట్ ఇంకా స్టిల్ కొన్ని పార్టికల్స్ ఉండడము ఇన్ఫెక్షన్ ఉండడం తోటి ప్రాబ్లం అవుతుంటుంది. అందుకే మీకు హోమియోపతిలో ఏంటంటే కాన్స్టిట్యూషన్ బేసిస్ ట్రీట్మెంట్ ద్వారా ఏ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అయినా కూడా లేకపోతే ట్యూబల్ బ్లాక్ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా మానసిక శారీరక లక్షణాలు కన్సిడర్ చేసి మీ కాన్స్టిట్యూషన్ బేసిస్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా క్లీన్ అవుట్ చేసేసి అది కన్సీవ్ అయ్యే ప్రాపర్ టైం అని కూడా మేము గైడ్లైన్స్ అని ఇస్తామండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా కొంచెం పేషెంట్స్ మానుకోవడము, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ కొంచెం డిక్రీజ్ కావడము, ఇలాంటి అన్ని చిన్న చిన్న ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ ప్రాపర్గా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ మంచి రిజల్ట్ 95% రిజల్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు పీసీఓడి ఉంది మేడం. ఓకే అమ్మా. థైరాయిడ్ ఉంది మేడం. ఓకే. నేను వెయిట్ ఉండే మేడం, వెయిట్ తగ్గాను మేడం ఇప్పుడు. ఓకే అమ్మా. ఇన్రెగ్యులర్ పీరియడ్ ఉండే, ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్ అయింది మేడం. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి? నా మ్యారేజ్ అయి 4 years అయింది. నాకు ఈ ప్రాబ్లం రాబట్టి 3 years అవుతుంది మేడం. ఓకే. నాకు ఇప్పుడు కన్సీవ్ అవుతుందని చెప్పింది మేడం, ఇంజెక్షన్స్ ఇచ్చింది మేడం. ఓకే. టీఎస్హెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయమ్మా, నార్మల్ ఉన్నాయా? థైరాయిడ్ లెవెల్స్ అన్ని నార్మల్ ఉన్నాయి మేడం. ఓకే. పీసీఓడి అది ప్రాబ్లం క్లియర్ అయిందా మీకు, స్టిల్ ఉందా? వెయిట్ తగ్గాను మేడం నేను. ఓకే. వెయిట్ తగ్గడం వల్ల పీసీఓడి పోతుందని డైట్ తీసుకోమని చెప్పింది మేడం. ఓకే. తీసుకున్నాక ఇప్పుడు ఏమైతుందంటే ఈసారి ఇంజెక్షన్స్ ఇచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు ఏదో కాలర్ చెప్పారో ఆ ప్రాబ్లం ప్రకారము పీసీఓడి ఉన్నా కూడా కన్సీవ్ అయ్యారో లేదో చెప్తున్నారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలా ఉండే కూడా ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే కూడా అది ఈవెన్ రిపీటెడ్ అబోర్షన్స్ లీడ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఫస్ట్ ఉన్న ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అవుట్ చేసుకున్నాక కన్సీవ్ కావడానికి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ వేస్తే బెటర్. లేకపోతే మళ్ళీ రిపీటెడ్ అబోర్షన్స్ ఇన్ఫెక్షన్ అలా ఉండి ఇంకా ప్రాబ్లం అనేది అరైజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది నార్మల్ ప్రెగ్నెన్సీ లేదా తెలుసుకోవడానికి కూడా 5th monthలో టిఫా స్కానింగ్
స్కానింగ్ అనేది ఉంటుందండి. ఆ టిఫా స్కానింగ్ ద్వారా ఏంటంటే పుట్టే బేబీ అనేది ఏమైనా బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఆర్గన్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అంటే నార్మల్గానే హెల్దీ ఉందా బేబీ లేదా అనేది కూడా మనం ఈ టెస్ట్ ద్వారా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ప్రెగ్నెన్సీ డిలే అని చెప్తూ ఉంటారు. సో థైరాయిడ్ని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? థైరాయిడ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, హైపోథైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం అంటాము. ఈ హైపోథైరాయిడిజం ఈ థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్స్ కూడా ఆల్రెడీ చెప్పినట్టు పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దాని కిందనే ఫంక్షన్ అవుతూ ఉంటుందండి. అక్కడ స్ట్రెస్ ద్వారా కూడా ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం స్ట్రెస్ ద్వారానే ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది కాబట్టి సో స్ట్రెస్ ద్వారా ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి హైపోథైరాయిడిజం ఎరైజ్ కావడం, TSH లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కావడము, T3 T4 లెవెల్స్ అనేవి కూడా అబ్నార్మల్ కావడం అనేది జరుగుతుంది. వీరికి ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడము అండ్ హెయిర్ ఫాల్ ఉండడము ఇలాంటి మనం సింటమ్స్ చూస్తుంటాం. ఇవే కాకుండా కాన్స్టిపేషన్ ఉండడము, లేకపోతే స్కిన్ అంతా డ్రై కావడము ఇలాంటివి చూస్తుంటాం. దీని ద్వారా ఏంటంటే పీరియడ్స్ కూడా ఇరెగ్యులారిటీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి PCOD కూడా రావడానికి చాలా అవకాశం ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా హార్మోనల్ సంబంధించిన వ్యాధి కాబట్టి. మీకు హోమియోపతిలో ఏంటంటే వాడు చెప్పిన కాన్స్టిట్యూషన్ బేసిస్ ట్రీట్మెంట్ ద్వారా మానసిక లక్షణాల ప్రకారము, శారీరక లక్షణాల ప్రకారము ఎవ్రీథింగ్ అన్ని కన్సిడర్ చేసి కేస్ హిస్టరీ అంతా తీసుకొని కేస్ హిస్టరీ అంతా మొత్తం ప్రాపర్గా స్టడీ చేసి ఎప్పుడు కన్సీవ్ కావాలి, ఎలా క్లియర్ అవుట్ చేయాలి అనేది కూడా క్లియర్గా మీకు చెప్తామండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది. ఓకే, కానీ మెన్సెస్ సరిగా రావట్లేదు, PCOD ప్రాబ్లం ఉందని చెప్పారు ఒక దగ్గర చూయించుకుంటే. ఓకే అమ్మా, PCOD ఎప్పుడు వచ్చింది మీకు? మ్యారేజ్ అయిన తర్వాతే. ఓకే ఓకే, ఇంకా సిమ్టమ్స్ ఏమున్నాయి మీకు? పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్నాయా? రెగ్యులర్ గా లేదు, 2 months కి 1 time అలా వస్తుంది. ఓకే అండి, మీకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి. మీకు ఏదైతే ఇప్పుడు PCODకి రావడానికి ఏదైతే ప్రాబ్లమ్ స్ట్రెస్, థైరాయిడ్ ఫంక్షన్, పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా లేకపోవడము ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి కేస్ హిస్టరీ తీసుకొని మీకు అన్ని నార్మలైజ్ చేస్తూ ఉంటాము. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా తగ్గించడంతో మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుట్ అవుతుంది. ఎందుకంటే PCOD రావడానికి కూడా అంటే అండాశయం నుంచి అండం విడుదల కావడానికి కూడా కొన్ని హార్మోన్స్, ల్యూటినైజింగ్ హార్మోన్స్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అనేవి, ఈస్ట్రాడియల్ అనేవి, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ ఇలాంటి హార్మోన్స్ అనేటివి కూడా కొన్ని పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతూ వస్తుంటాయండి. ఎప్పుడైతే ఈ ల్యూటినైజింగ్ హార్మోన్, FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ ఇలాంటి హార్మోన్స్ అనేవి కూడా అబ్నార్మల్ అవుతూ ఉంటే కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఎరైజ్ అవుతుంటుంది. ఈ సిస్ట్లు అంటే నీటి బుడగల్లాగా ఓవరీ దగ్గర ఫామ్ అయ్యి ప్లస్ ఇరెగ్యులారిటీ అవుతుంటుంది. ఒకవేళ అప్పుడు కన్సీవ్ అయినా కూడా బై మిస్టేక్ అది అబార్షన్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో మీకు హోమియోపతిలో ఏంటంటే మొత్తం కంప్లీట్గా క్లియర్ అవుట్ కావడానికి, మీకు 95% కన్సీవ్ కావడానికి, మంచి 100% రిజల్ట్ రావడానికి హెల్ప్ చేస్తుంటుందండి. ఎందుకంటే మీకు ప్రీవియస్గా కూడా మీకు ఏమైనా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్ట్రెస్ లెవెల్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయా అన్ని కూడా కన్సిడర్ చేస్తాము. ఒకసారి మీ రిపోర్ట్స్ కూడా పట్టుకొని దగ్గరున్న స్టార్ బ్రాంచ్కి రండి, మీ కేసు అంతా కూడా తీసుకుంటాం. ఓకే, సో ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ అని చెప్తూ ఉంటారు. సో ఫైబ్రాయిడ్స్లో సైజ్ ఇంపార్టెంటా లేదంటే లొకేషన్ ఇంపార్టెంటా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫైబ్రాయిడ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ సైజ్. ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయండి యూట్రస్లో, లైక్ సబ్సీరోజల్, సబ్మ్యూకోజల్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అనేటివి కూడా మనం చూస్తుంటాము. దీంట్లో ఇనిషియల్గా పెల్విక్ పెయిన్ అనేది వస్తుంటుంది. అంటే ఇనిషియల్ సిమ్టమ్స్ ద్వారా అది అంటే హెవీ బ్లీడింగ్ కావడము, లేకపోతే మంత్కి 2 times or 3 times బ్లీడింగ్ కావడము, ఇరెగ్యులర్ మెన్సెస్ ఉండడం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాము. ఇనిషియల్గా ఏంటంటే హోమియోపతిలో సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి. అది ఓవర్గా పెద్దగా సైజ్ ఉంది అంటే కంపల్సరీ షుడ్ గో ఫర్ ద సర్జరీ. ఆర్ ఇనిషియల్గానే చిన్నగా ఉంది సైజ్ అంటే కంపల్సరీ మీకు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అది మీకు తక్కువ కావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. దాంతో మీరు కన్సీవ్ కావడానికి కూడా మీకు మంచి స్కోప్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, సో డయాబెటీస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ప్రెగ్నెన్సీ దగ్గర ప్రాబ్లం అవుతుంటుందండి. కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక డయాబెటిక్ అవుతూ ఉంటారు, కొందరికి బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా డయాబెటిక్ అనేది ఉంటుందండి. మీకు ఈ డయాబెటిక్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ PCOD ప్రాబ్లం కూడా ఎరైజ్ అవుతూ ఉంటుంది. అంటే అవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అప్ ఉంటాయి, అన్ని హార్మోనల్స్ సంబంధించినవి కాబట్టి. ఇవన్నీ కూడా థైరాయిడ్ అయినా, డయాబెటీస్ అయినా, ఆరల్స్ PCOD ఇవన్నీ కూడా లైక్ ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ దర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ స్ట్రెస్. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి హోమియోపతిలో ఏంటంటే కంపల్సరీ లెవెల్స్ అనేవి మానిటర్ చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీ
డయాబెటీస్ ఉంటే కంపల్సరీ వచ్చే బేబీ అనేది ఓవర్ వెయిట్గా పుట్టడము, అంటే ఒబీస్ ఉండడము, చిన్నప్పటి నుంచి అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కావడము, లేకపోతే కంజెనిటల్గా ప్రాబ్లమ్స్ ఉండడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. సో డాక్టర్ పర్యవేక్షణలో కరెక్ట్గా లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీకు కన్సీవ్ కావడం చేసి మంచి ఫలితం అనేది ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నాకు 2 times అబార్షన్ అయింది. ఓకే, అయితే టార్చ్ టెస్ట్ చేశారు, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అది ఒకటి సరిపోతుందా, ఇంకేదైనా చేయించుకోవాలా? ఓకే, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు కదా, మీకు టార్చ్ టెస్ట్ ఒకటే కాదండి, ఇంకా వేరే అదర్ టెస్ట్ లైక్ ESG ఆఫ్ పెల్విస్ కూడా ఇంపార్టెంట్, పెల్విక్ అబ్డామెన్ అది చేయించుకోవాలండి. హెచ్ఎస్జీ కూడా ఒకసారి చేయించుకోండి, ఎందుకంటే ఇంకా వేరే అదర్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ అయిపోతుంది. అండ్ లైక్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా అనామలీస్ ఉన్నాయా, అంటే ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, యూట్రస్ గ్రోత్ ఎలా ఉంది, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ ఇవే కాకుండా ప్యాప్స్మియర్ కూడా చేయించుకుంటే దాంట్లో కూడా ఈవెన్ వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి కూడా రూల్ అవుట్ అవుతుంది. ఇలాంటి కొన్ని అదర్ టెస్ట్ చేయించుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే డాక్టర్, సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎందువల్ల వస్తుందంటే, అంటే ఫస్ట్ టైం అంత నేచురల్గా కన్సీవ్ అయినప్పుడు సెకండ్ టైం ఎందుకు అంత డిలే అవుతుందంటారు? సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వితౌట్ ఎనీ లైక్ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోకుండా కూడా కన్సీవ్ కాకపోవడము. అండ్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే కొందరు లైక్ అరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గానే వచ్చింది, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కొందరు ఏంటంటే ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్లాన్ చేసుకున్నప్పుడు గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో కూడా వాళ్ళకి ఈవెన్ మేల్స్లో అంటే స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల, వాళ్ళ ఆక్యుపేషనల్ డిజీజ్ అంటాము, అంటే వాళ్ళు చేసే ఆ వృత్తిపరంగా ఆ జాబ్ ద్వారా వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఉండడంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడము, లేకపోతే స్పర్మ్ కౌంట్ డిక్రీజ్ కావడము, స్పర్మ్ మోటిలిటీ ప్రాబ్లం ఉండడం, లేకపోతే వారికోసిల్ ప్రాబ్లం ఎరైజ్ కావడం అయినా ఇలాంటివి మనం చూస్తుంటాము. అండ్ ఫీమేల్స్కి వస్తే ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుదాము అనే టైంకి కూడా వాళ్ళకి కూడా ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండడంతో, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి, PCOD సమస్య అయినా, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎరైజ్ కావడంతో ఇలాంటి కన్సీవ్ కాలేకపోవడం ఇలాంటివి మనం చూస్తుంటాము. ఇదే కాకుండా అబౌవ్ 35 years అవుతుంటే, ఏజ్ ఇంక్రీజ్ అవుతుంటే కూడా ఆ ఓవేరియన్ రిజర్వ్ అనేది కూడా డిక్రీజ్ కావడము. అంటే మనకి ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటంటే లైక్ అండం విడుదల అనేది కూడా డిక్రీజ్ కావడం, అంటే మెనోపాజ్ స్టేజ్లకు కూడా దగ్గరికి వెళ్ళడము, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ చూసుకుంటాము. దీనికి ఏంటంటే లైక్ యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ ద్వారా ఓవేరియన్ రిజర్వ్ ఉందా, ఎంతవరకు ఉంది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా, అంటే లైక్ మెనోపాజ్ స్టేజ్ కూడా ఎంత దూరంలో ఉంది అనేది కూడా మనం వీ క్యాన్ రూల్ అవుట్ దట్ వన్. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఇదే కాకుండా స్పర్మ్ అండ్ ఓవమ్ ఇన్కాంపటబిలిటీ కూడా మనం ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దీనికంతా కూడా డిలే చేయకుండా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఒకసారి బ్రాంచ్కి తీసుకొస్తే వీ క్యాన్ కేస్ హిస్టరీ అంతా తీసుకొని మన ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ చేసి కంప్లీట్గా 95%, 90% వీ కెన్ గివ్ దెమ్ గుడ్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం, నాకు 10 years అవుతుంది మేడం మ్యారేజ్ అది. ఓకే అమ్మా, నాకు ల్యాబ్ చేశారు PCOD ఉందని. ఓకే, తర్వాత 5 times IUI చేశారు మేడం. ఓకే, సక్సెస్ అవ్వలేదు మేడం. ఓకే, మా సార్కి ఇది కౌంటింగ్ అనేది 25 millions ఉంది మేడం. ఓకే అమ్మా, మోటిలిటీ 20% ఉంది. అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా అవదా? మీ ఏజ్ ఎంత అమ్మా? నా ఏజ్ 28 years ఉంటుంది. 28 years అండి. ఓకే, అంటే మీ హస్బెండ్కి ఆలిగోస్పర్మియా ఉంది, అంటే స్పర్మ్ కంటెంట్ తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమైనా ప్రాబ్లం ఉందా? అల్ట్రాసౌండ్ అవి చూపించారా? చేపించాను మేడం. PCOD ప్రాబ్లం ఉందా? బాగానే రిలీజ్ అవుతుంది, 18/18 mm ఉందా? ఓకే, ఓకే ఫైన్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్కి ప్రాబ్లం ఉంది కాబట్టి అది రిజాల్వ్ చేసుకోవాలి. మీకు హోమియోపతిలో ఏంటంటే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ కావడానికి కూడా చక్కటి మందులు ఉన్నాయండి. ఆలిగోస్పర్మియా కండిషన్కి ఏంటంటే ఇప్పుడు డిలే చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అని తీసుకుంటే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ కావడమే కాకుండా మొటిలిటీ కూడా తక్కువ ఉంది. మీ హస్బెండ్కి మొటిలిటీ కూడా అంటే more than 50 ఉండాలండి. అండ్ స్పర్మ్ కౌంట్ more than 60 millions ఉండాలి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాము. అవన్నీ కూడా మీకు ఒకసారి బ్రాంచ్కి దగ్గరున్న స్టార్ హోమియోపతి బ్రాంచ్కి వస్తే రిపోర్ట్స్ అని తీసుకొని వస్తే ఎలా ఉందనేది కేస్ హిస్టరీ అంతా స్టడీ చేసి కౌంట్ ఇంక్రీజ్ కావడానికి మంచి మందులు ఉన్నాయి. మీరు ఒకసారి తీసుకొస్తే మీకు ఎప్పుడు కన్సీవ్ కావాలి, ప్లాన్ ఎలా ఉండాలనేది కూడా మీకు గైడ్లైన్స్ అనేది ఇస్తుంటాము. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాకు 5 years అవుతుంది మేడం మ్యారేజ్. ఓకే మేడం మాకు పిల్లలు కావట్లేదు. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అమ్మా? నాకేం లేదండి. మీ హస్బెండ్కి ఏమన్నా ఉందా? అవునండి. ఏముందమ్మా?
కౌంట్ తక్కువ ఉందా? ఉందని చెప్పారండి హాస్పిటల్కి. ఓకే, మీ ఏజ్ ఎంత? 24 అండి. 24 years. ఓకే, ఫైన్. ఓకే అండి, రిపోర్ట్స్ తీసుకొని రండి. మీకు ఒలిగోస్పర్మియా కండిషన్ని, మీకు అంటే ఆ ఒలిగోస్పర్మియా అంటే ఏదైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని ఒలిగోస్పర్మియా అంటామని చెప్పాం కదా, ఆ కౌంట్ ఇంక్రీజ్ కావడానికి మీకు మందులు ఉంటాయండి. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి, కన్సల్ట్ కండి దగ్గరున్న బ్రాంచ్ని. ఓకే, సో పీసీఓడి చూసినా థైరాయిడ్లో చూసినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. అసలు హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతాయి, వాటిని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మారుతున్న జీవన విధానం ప్రకారం, లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రకారం ఎక్కువగా సెడెంటరీ హ్యాబిట్స్కి ఎక్కువ అలవాటు కావడం ప్రజెంట్ ఉన్న జనరేషన్. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే వర్కింగ్ ఉమెన్ ఎక్కువ కావడము, సో స్ట్రెస్, జాబ్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడము, లేకపోతే ఇంటికి వచ్చినాక స్ట్రెస్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ద్వారా ఫీమేల్స్లో ఏంటంటే లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే పిట్యూటరీ గ్లాండ్ నుంచి రావాల్సిన హార్మోన్స్ అసమతుల్యత కావడం, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం లైక్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, అదే కాకుండా ఎర్లీగా ఏమైనా సిమ్టమ్స్ మీకు తెలిసినా కూడా, ఏమైనా అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎర్లీగానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అండి. దానికన్నా ముందు ఇంకా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఇవి రాకుండా కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, కొంచెం ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము, ఒబీస్ అంటే చాలా మంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడంతో ఒబీస్ కావడం అంటే ఓవర్ వెయిట్ కావడము, ఇవన్నీ కాకుండా ఎక్సర్సైజ్ తోటి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడము, ప్రాపర్గా ఫుడ్ డైట్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ ఇలాంటి అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేసుకుంటూ మెడికేషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో, చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నాకు థైరాయిడ్ ఉందండి. ఓకే, 2 years నుండి. ఎంత ఉన్నాయి లెవెల్స్ TSH? అంటే ఇప్పుడు 25 mg టాబ్లెట్ వాడుతున్నాను. ఓకే, 2 years అయిందండి. ఓకే అమ్మా. ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు. ఓకే, ఒకసారి అబార్షన్ అయింది. ఓకే, హాస్పిటల్ కూడా చూపించుకుంటున్నాం కానీ బట్ కన్సీవ్ అవ్వట్లేదండి. ఓకే, ఓకే. మీకు హోమియోపతిలో థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవైజ్ కావడానికి మందులు ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆల్ మీకు ఎప్పటివరకు థైరాయిడ్ ఉన్నా కూడా మీకు కన్సీవ్ కావడం ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. ఒకవేళ కన్సీవ్ అయినా కూడా అబార్షన్ అవుతూ ఉంటుందమ్మా. సో ఇలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమియోపతిలో మందులు అనేటి మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉండండి. మెల్లిమెల్లిగా మీరు ఏదైతే డోసేజ్ వాడుతున్న 25 mg దాని ఆ లెవెల్ అనేది కూడా డోసేజ్ని ట్యాంపర్ చేసుకుంటూ వస్తాము. కంప్లీట్గా స్టాప్ చేసేలాగా కూడా మెడికేషన్ చేస్తాము. ఈ అటు ఆల్టర్నేట్గా హోమియోపతి అండ్ అలోపతి వాడుతూ మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కంప్లీట్గా మీరు ఎప్పుడైతే అది అలోపతి స్టాప్ చేశారో మీకు అప్పుడు గైడ్లైన్స్ అనేది స్టార్ట్ చేస్తుంటాము. ఎప్పుడు కన్సీవ్ కావాలి ఏంటి అనేది మీకు షీట్ అనేది కూడా ఇస్తామండి. ఒక దగ్గరున్న బ్రాంచ్కి వచ్చి కన్సల్ట్ కండి. ఓకే డాక్టర్, సో కొంతమంది కన్సీవ్ అయినా కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అది కూడా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో రీజన్స్ ఏంటి దానికి? ఫ్రీక్వెంట్గా అబార్షన్స్కి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే లైక్ మెయిన్గా ప్రీవియస్గా వాంటెడ్లీ అబార్షన్ చేయించుకొని ఉంటారండి. తర్వాత అన్వాంటెడ్లీ అబార్షన్స్ కూడా చేయించుకున్న వాళ్ళు తెలియకుండా అబార్షన్స్ కావడము, అంటే దీని ద్వారా లోపల ఆ పార్టికల్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ కరెక్ట్గా మొత్తం క్లీనప్ కాకుండా ట్యూబ్స్లోనే బ్లాక్ అయి ఉండడము, ఇలాంటి అదెషన్స్ అనేవి ఉండడంతో అబార్షన్స్ అనేవి అవుతుండే. ఇవే కాకుండా రిపీటెడ్గా లైక్ క్రానిక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండడము, దీని ద్వారా లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటాము, లేకపోతే హస్బెండ్ నుంచి వైఫ్ కానీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉండడంతో కూడా రక్తంలో ఏదైతే ఇన్ఫెక్షన్ శాతం అనేది ఎక్కువ ఉండడంతో ఇలాంటి అబార్షన్స్ కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్రోస్కోపీతో క్లీన్ చేసినా కూడా స్టిల్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి బాడీలో ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లీన్ చేసుకున్నాకనే మొత్తం క్లియర్ అవుట్ అయిపోయినాకనే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలండి. అప్పుడు కంప్లీట్గా మీకు కన్సీవ్ కావడానికి హెల్తీ ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా కొందరికి ఈవెన్ ఎగ్ రిలీజ్ కూడా ప్రాపర్గా ఉండకపోవడం కూడా దానివల్ల కూడా అబార్షన్ అనేది అవుతుంటుందండి. కొందరికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే లైక్ యూట్రస్కి అవుట్ సైడ్ లైక్ ఓవరీస్ దగ్గర లేకపోతే ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర అయినా కూడా ఆ ప్రెగ్నెన్సీ అందుకోవడం ఇలాంటి అబ్నార్మాలిటీ జరుగుతుంటుంది. దీనివల్ల కూడా నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ వేసుకున్నప్పుడు ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ కావాలి. ఒకవేళ ఇలాంటి ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయ్యే టెండెన్సీ ఉంది అంటే దగ్గరకున్న హోమియోపతి క్లినిక్ వచ్చి కన్సల్ట్ అయితే అవన్నీ కూడా క్లీన్ కావడానికి అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది మీకు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే, హలో. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి మాధవి గారు. నా పేరు మాధవి అండి. చెప్పండి. నాకు 3 years అయిందండి మ్యారేజ్ అయ్యి.
ఓకే అన్ని హార్మోన్స్ ఏమో కంట్రోల్, అన్ని Normal హార్మోన్స్ ఉన్నాయా? కంట్రోల్ లోనే ఉన్నాయి మేడం, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రొలాక్టిన్ అంటే ప్రొలాక్టిన్ Okay. 33 ఉన్నింది, ఎంత ఉందమ్మా? ఇప్పుడు 33 ఉంటే మెడిసిన్ మింగాక 25కి వచ్చేసింది మేడం, ఓకే తగ్గిపోయింది. ఓకే ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పారు. మా వారికి కానీ ప్రాబ్లం ఏం లేదని చెప్పారు, కానీ వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తున్నారు కానీ కన్సీవ్ అవడం లేదు మేడం. ఓకే ఓకే ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న కండిషన్ ఇది హైపర్ ప్రొలాక్టినిమియా అంటారు. హైపర్ ప్రొలాక్టినిమియా అంటే జనరల్గా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది అయితే ఫీడింగ్ బేబీ ఉంటారు, ఫీడింగ్ మదర్ ఉంటారు, ఫీడింగ్ వాళ్ళకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ నార్మల్ కండిషన్స్లో అంటే మ్యారేజ్ కాకుండా, మ్యారేజ్ కానీ ఫీమేల్స్లో లేదా మ్యారేజ్ అయినా కూడా కన్సీవ్ కాకుండా ఉన్న ఫీమేల్స్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేటిది 29 మైక్రోగ్రామ్స్ అంటారు. అంటే బిలో 29 ఉండాలండి, 25 to 29. ఎప్పుడైతే ఎబో ఈ లెవెల్స్ అనేటివి ఉంటే కంపల్సరీ కూడా ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంటుంది, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇదంతా కూడా. దీనికి ఏంటంటే మీకు హోమియోపతిలో కూడా ఈ లెవెల్స్ అనేది కంట్రోల్ కావడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రజెంట్ మీరు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేసినా కూడా అది ఇన్ఫెక్షన్ ద్వారా మీకు అది అబోర్షన్ కావడానికి స్కోప్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 to 7 months వరకు గ్యాప్ ఇవ్వండి. కంప్లీట్గా క్లియర్ అవుట్ అయిపోయినాక ఒకసారి మళ్ళొకసారి ఆ లెవెల్స్ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్నాక ఒకసారి అల్ట్రాసౌండ్ ఆఫ్ పెల్విక్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం తోటి, అండ్ ఇదే కాకుండా ఒకసారి హెచ్ఎస్జీ టెస్ట్ కూడా చేయించుకోవడం, ఫాలిక్యులర్ స్టడీ, ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకున్నాక దెన్ యూ షుడ్ ప్లాన్ అవుట్ ఫర్ దట్. అప్పుడు ఎలాంటి అబోర్షన్ లేకుండా హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది అందుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది వాళ్ళ గుడ్ హెల్త్ వాచింగ్ V6 న్యూస్.